ధర్మో రక్షతి రక్షితః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో సంపద గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సంపద అంటే అర్థం సత్యమార్గంలో ఏది స్పృశించినా అది సంపదగా అంటే ఐశ్వర్యంగా మారుతుంది. ఏ భయము, బంధము, భీతి లేకుండా ఉండడం అనే స్థితి మాత్రమే సంపద. ఈ విధమైన సంపత్తి కలిగిన వాడు ప్రపంచంలో దేనినైనా సాధించగలడు. ఈ స్థితి ఏర్పడాలి అంటే అత్యున్నత వ్యక్తిత్వం, మానసిక దృఢత్వం, ప్రకృతి పట్ల, జీవుల పట్ల భూతదయ కలిగి ఉండడం ముఖ్యం. నైతికంగా, నిస్వార్థంగా ఎంత సంపాదించినా అది ఉన్నతమై లక్షల రెట్లు వృద్ధి చెందును. ఇలాంటి సంపదను ఎవ్వరూ కొల్లగొట్టలేరు. సంపదలలో ఆరోగ్య సంపద, ఆనంద సంపద, ఆయుష్ సంపద, ఐశ్వర్య సంపద, కీర్తి ప్రతిష్టల సంపద, స్థిరాస్తులు చరాస్తులు కలిగిన సంపద, మేధో సంపద, కళా బహుమతుల సంపద, ఇలా ఈ 8 రకాల అంశాలను నేటి కాలంలో అష్ట ఐశ్వర్యాలుగా చెప్పవచ్చును. వీటి కోసం కష్టపడి కృషి చేసే ప్రతి ఒక్కరూ వీటిని పొందగలరు. అలాగే కష్టపడే తత్వంతో పాటు నిస్వార్థ నైతిక విలువలు పాటించి సమాజాన్ని కూడా ఒక మంచి దారిలో చూడగలిగితే, మన ప్రయాణం మంచి దారిలో పయనించగలిగితే రాబోయే తరాలన్నింటికీ ఇదే ఆదర్శ మార్గంగా, ధర్మ మార్గంగా మనం అందించగలం. ప్రతి పౌరుడు దేశభక్తితో పాటు నేను చెప్పిన పై అంశాలన్నీ పాటించినప్పుడు ఆ దేశం ప్రపంచ దేశాలన్నిటికీ కీర్తి కిరీటంగా విరాజిల్లుతుంది. దేశ పౌరులకు ఇదే నా సందేశం. అందరికీ ఆనందమయ జీవితం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రీసెర్చర్ ఆఫ్ ఇండియన్ కల్చర్, రామాప్రభు.